హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెద్ద గోల్కొండ ఎగ్జిట్కి జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్ 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు ఫస్ట్ అయితే రోడ్ కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 ఇదండి. మనకి ఇది వచ్చేసి మన పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15. జస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా 8 కిలోమీటర్స్ వెళ్తే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు బెంగళూరు హైవే, మనకి ఏదైతే శంషాబాద్ అని అనుకుంటున్నాం, శంషాబాదు బెంగళూరు హైవేకి ఈ రోడ్ అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇలా ఈ రూటు ఇట్లా వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో మనకి ఇదే ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మనకి ఇటు రైట్కి వెళ్తే జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి తుక్కు కూడా వస్తుందండి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది వచ్చేసి ఇక్కడ నుంచి ఈ కనెక్టివిటీ అండి. ఇది ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనసానపల్లి హైవే అంటాము. జస్ట్ మనకేంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి జస్ట్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇది వచ్చేసి నాగారం విలేజ్ ఉంటుందండి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్ హౌసింగ్ కమ్యూనిటీ కూడా ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ. సో ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది కనెక్టివిటీ అండి. సో ఇది మనకి మెయిన్ రోడ్డు, ఈ మెయిన్ రోడ్ నుంచి ఇది కనెక్టివిటీ. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మనకి జీపీ లేఅవుట్ అండి. ఇదంతా కూడా మనకి జీపీ లేఅవుట్. దీని బ్యాక్ సైడ్ మనకు కేవీఆర్ లేఅవుట్ ఉంటుందండి. ఇదంతా కూడా కేవీఆర్ లేఅవుట్. సో దీనికి కన్నా ముందే మనకు మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఇదంతా కూడా గేట్వే అంటామండి. గేట్వే వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఉన్నది వచ్చేసి ఫేజ్ 2లో ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి ఇందుట్లో ఇక్కడ మనకి ఇంటర్నల్ రోడ్ అంటే ఈ ప్రాపర్టీ ఏదైతే మీకు బౌండరీ ఉందో ఈ బౌండరీ ముందు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ అండి. ఒక విధంగా ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అవుతుందండి. మనకి సౌత్ ఫేసింగ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో చాలా క్లియర్ టైటిల్, ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్ అండి ఇది. సో ఎవరైతే మెయిన్ రోడ్డుకి దగ్గరలో మనకు 40 ఫీట్కి అండ్ 33 ఫీట్కి కార్నర్ ప్లాట్ ఎవరైతే తక్కువ ప్రైస్లో చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ అండి. ఆల్రెడీ 2011లో ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేశారండి. దానికి సంబంధించి మనకి ఆల్ ప్రొసీడింగ్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి నాగారం సర్వే నెంబర్ కిందకి వస్తుందండి. సో నాగారం సర్వే నెంబర్ కిందకి వచ్చేసి 65 సర్వే నెంబర్ కిందకి వస్తుంది ఇదంతా కూడా. సో మీకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్రాపర్టీ అండి ఇది. జస్ట్ మనకి మెయిన్ రోడ్డుకి మనకి 500 మీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదండి. ఆల్మోస్ట్ మనకి 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది ఈ ప్రాపర్టీ. సో నేను మీకు ఏదైతే మార్కింగ్లో చూపిస్తున్నానో ఇది మనకు కనెక్టివిటీ రోడ్ అండి. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి కనెక్టివిటీ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి జస్ట్ ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 ఉంటుందండి. సో దీంట్లో మనకు యాజ్ పర్ జీపీ లేఅవుట్ అయినా కూడా దీంట్లో పార్కులకు కూడా కొంత స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ పక్కనే మనకి ఇక్కడ వచ్చేసి కొన్ని ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయండి. మనకి ఇక్కడ వచ్చేసి కొన్ని ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగున్నాయండి. సో దీనికి ఆపోజిట్లో కూడా మన దగ్గర ఒక ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. 14,000 కోట్ చేస్తున్నారు వాళ్ళు, అది కూడా నెగోషియబుల్ ప్రైస్లో. సో ఇదైతే చాలా బాగుంటుందండి, ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వీడియోలో. సో మీకు ఈ కనపడే రోడ్, అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. నేను సౌత్ ఫేసింగ్లో ఉండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కనపడే రోడ్ ఏదైతే మీకు ఈ పాయింట్ కనిపిస్తుందో బెండ్ ఉన్న పాయింట్, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మీకు లాంగ్లో డిస్టెన్స్లో కనపడేది అది వచ్చేసి మనకు మెయిన్ రోడ్డు. సో మనకి మనకి మనసానపల్లి, పెదగోల్కొండ నుంచి మనసానపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి అది. సో లేఅవుట్ మొత్తం ఇదండి. లేఅవుట్ చాలా బాగుంది. మనకి డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, జీపీ అయినా కూడా డెవలప్మెంట్స్ బాగా చేశారండి వీళ్ళు. సో జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాటు. సో మనకి సౌత్ వెస్ట్ మనకి 72 అండ్ 50 డైమెన్షన్ అండి. మనకి 72 డెప్త్ వస్తుంది. సో మనకి 50 వచ్చేసి విడ్త్ వస్తుందండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్ అండి. మీకు ఏదైతే ప్రీకాస్ట్ చేసి చూపిస్తున్నానో ఇది మనకు సేల్కి అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్ అండి. సో మనకు సౌత్ ఫేసింగ్ వచ్చేసి డెప్త్ వచ్చేసి 72 ఉంటుంది, విడ్త్ వచ్చేసి 50 ఉంటుందండి. సో మనకు ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, ఇటు వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ నాగారం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు విలేజ్ ఉంటుందండి. అక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ పెదగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 ఉంటుందండి.
సో ఎవరైతే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో చాలా దగ్గర మీకు లాంగ్లో ఏదైతే కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయో అదంతా కూడా మనకి నాగారం విలేజ్. సో విలేజ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది ఫుల్ LRS 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి. సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ 33 ఫీట్ రోడ్స్తో ఉంటాయి. సో జస్ట్ మనకి పెదగోల్కొండ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా కూడా ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ఇది ఎటువంటి 311 జీవోలో అయితే ఉండదు, రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 15,000 కోట్ చేస్తున్నారు, స్లైడ్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.